ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి ప్రభా, గొప్ప నామమును బట్టి లెక్కలేని వందనాలు. రిషి 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 ప్రభా, ఈ రీతిగా ప్రభా లైవ్లో స్తుతించడానికి ప్రభా, ఈ యొక్క ఆరాధనను నీ బిడ్డలకు అందించడానికి మీరిచ్చిన సదావకాశం కొరకై వందనాలు ప్రభా. ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత ఉండి నడిపించండి ప్రభా. అందరు అది లైవ్ ఎవరైతే చూస్తున్నారో ప్రభా, అందరికీ కూడా ప్రభా తృప్తిని, ఆనందాన్ని, ధైర్యాన్ని దయచేయమని, ప్రభా ఈ కూడిక చక్కగా జరగడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొచ్చున్నాం తండ్రి. పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం ప్రియులారా. పాఠ్యపుస్తకంలో నుంచి 29వ పాట పాడుకున్నానండి. ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభువు నందు మీరందరూ, ఆరాధించుడి యేసుని కలిగి వందనాలు చెల్లించుడి, ఆరాధించుడి యేసుని కలిగి వందనాలు చెల్లించుడి. మన పాఠ్యపుస్తకంలో నుంచి 241వ పాట పాడుకుందామని. మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మదిలో నా నీ రూపమే, నా యేసయ్యా మదిలో నా నీ రూపమే. మనసంతా
పాత పుస్తకంలో నుంచి 175 మనం పాడుకున్నాము. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమ నా జీవితాంతము, నీ ఆత్మను నడిపించుమా, నీ సేవలో ఫలించగా దేవా, దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమ నా జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వీడించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగలను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వీడించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగలను చూడగా, ఘోరములైన ఎందరివే ఉండినావు, నా కన్నీరు నీ కడలో దాచి ఉంచినావు. ఘోరములైన ఎందరివే ఉండినావు, నా కన్నీరు నీ కడలో దాచి ఉంచినావు. ఏది ఆతుత వేళలో ఎరిగి పాడలయా, నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా మార్గము. నా మనసు తీరనింపు పాడుకొనెద దేవా, నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమ నా జీవితాంతము. ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి, వాటి మాటలు మహిమను నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి, వాటి మాటలు మహిమను నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా ఎదుటనే పోవాలని, నీ సేవయే నా శ్వాసగా గడవరకు నిలవాలని, నీ చిత్తమే నా ఎదుటనే పోవాలని, నీ సేవయే నా శ్వాసగా గడవరకు నిలవాలని, నా దేవునికి స్తోత్రం కలుగును గాక.
యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. మేము తెలియచేసిన సమాచారం ఎవరు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడమల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వలకు తెరబడ గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుక్కోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థబలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం నమ్మికలో దీవించుగాక. మనం స్తుతి ఆరాధన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఆరాధన చేసుకున్నామండి. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే కొద్దిసేపు దేవుని స్తుతించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఆయన నామంలో ఏకీభవించి ప్రార్థిస్తే వారి మధ్య దేవుడు దానిని సెలవిచ్చున్నారు. కాబట్టి మీ ముందు స్థలంలో నేను కూడా ఉన్నాను అని దేవుడు మాట సెలవిస్తున్నాను. కాబట్టి మరి మనం ఎక్కడెక్కడ ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ ఆయన మనతో మన పక్కనే ఉండి మన యొక్క మాటను, మన ప్రార్థనను ఆయన ఆరాధిస్తూ, మన ఆరాధనను ఆయన స్వీకరిస్తూ ఉండాలని నమ్మి విశ్వసించి ప్రతి ఒక్కరిని కూడా రెండు చేతులు కూడా పైకెత్తి దేవుని స్తుతించుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు నాకు తిరిగిన ఎడలనే మీకు కష్టపడుతుందని చెప్తున్నారు. కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుని యొక్క తిరిగి ఆయన సన్నిధిని మనం
పరిశుద్ధ దినమున ప్రభువా తండ్రి నాయన నీ మందిర ఆవరణమునందు మేము నిలువబడి ప్రభువా తండ్రి నిన్ను స్తుతించు భాగ్యమును ధన్యతను కృపను ప్రభువా దేవా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. భాగ్యము లేక అనేక మంది నిలిచిపోయి ఉన్నప్పటికీ ప్రభా ఇదిగో తండ్రి నాయన ఈ విధముగా ప్రభా తండ్రి నాయన సంఘముతో మేము ఏకీభవించి ప్రభా తండ్రి ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా నిన్ను స్తుతించే భాగ్యమును అనుగ్రహించినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువము ఎడబాయము రాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువము ఎడబాయము. యేసయ్యా మా రాజువు నీవే ప్రభా, మా తండ్రివి నీవేనయ్యా, మా దేవుడవు నీవే ప్రభా తండ్రి నాయన. నీవు తప్ప నాయన ప్రభా తండ్రి నాయన దేవుడు లేడు ప్రభా. మీకు స్తోత్రములు తండ్రి నాయన, మీకు స్తోత్రములు ప్రభా తండ్రి నాయన. కలములతో నాయన ప్రభా మేము రాయగలమా మీ ప్రేమను ప్రభా? కవితలతో మేము వర్ణించగలమా నాయన? మీకు స్తోత్రములు తండ్రి నాయన, మీకు స్తోత్రములు ప్రభా. ఎంత గొప్ప దేవుడవు నాయన, మీకు స్తోత్రములు తండ్రి నాయన, మీకు స్తోత్రములు ప్రభా. హల్లెలూయా గ్లోరీ మాస్టర్, మీకు లెక్కింపలేని స్తుతులు 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 స్తుతులు. దేవాది దేవ ఘనమైన తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. మా ఆరాధనకు యోగ్యుడా, మా ఆరాధనకు అర్హుడా, మా స్తుతుల మీద ఆసీనుడవై ఉన్న దేవా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. కలములతో రాయగలనా, కవితలతో వర్ణింపగలనా, కలలతో వివరింపగలనా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతుము ఆరాధింతుము ఆరాధింతుము
వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము మీ కొరకై తపించుచున్నది. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువము ఎడబాయము. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువము ఎడబాయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా మా రాజు నీవు ప్రభా, మా తండ్రివి నీవే ప్రభా. తండ్రి నాయన దేవా విడువక ఎడబాయక ప్రభా తండ్రి నీ కృపలో మమ్మల్ని మీరు భద్రపరుస్తూ ప్రభా తండ్రి నాయన మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు లెక్కింపలేని వందనాలు ప్రభా. దేవా కలములతో నీ ప్రేమను మేము రాయలేము ప్రభా, కవితలలో మీ ప్రేమను మేము వర్ణించలేము ప్రభా, కళలో ప్రభా తండ్రి నాయన నీ ప్రేమను మేము నాయన తండ్రి నాయన వర్ణించలేము ప్రభా తండ్రి నాయన ప్రభా. తండ్రి తరములు మారిన, యుగములు మారిన, జగాలు మారిన ప్రభా, మా యందు మా ఎడల నీకున్న ప్రేమ మారిపోలేదు ప్రభా. మీకు స్తోత్రములు తండ్రి. మారనిది, మార్పు లేనిది నీ ప్రేమ ప్రభా. మీకు స్తోత్రములు తండ్రి. మీకు లెక్కింపలేని వందనాలు ప్రభా. దేవా ఆకాశములు నీ మహిమను వివరిస్తూ ఉన్నాయ్యా, అంతరిక్షము ప్రభా నీ చేతి పనిని వర్ణిస్తూ నిన్ను స్తుతిస్తూ ఉన్నది ప్రభా. నాయన నిన్ను ఆరాధిస్తూ ఉన్నాయి కానీ ప్రభా నీవు ఎంతో ఇష్టపడి ప్రభా తండ్రి నాయన నీవు చేసుకున్నటువంటి మనుషులమైన మేము ప్రభా తండ్రి నాయన నీవు కోరుకున్న విధముగా నిలబడలేకపోతూ ఉన్నాము, నీవు కోరుకున్న విధముగా జీవించలేకపోతూ ఉన్నాము, నీవు కోరుకున్న విధముగా నడవలేకపోతూ ఉన్నాము, నీవు కోరుకున్న విధముగా మేము బ్రతకలేకపోతూ ఉన్నాం తండ్రి నాయన. మీకు స్తోత్రములు ప్రభా. అయినను ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి దినదినము నూతనముగా నీ ప్రేమను మా ఎడల పుట్టిస్తూ ప్రభా తండ్రి నాయన తండ్రి నీ గొప్ప వాత్సల్యముతో ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ఆరాధిస్తూ ప్రభా తండ్రి ఆయన ప్రభా నీ గొప్ప వాత్సల్యముతో మీరు మమ్మల్ని నడిపిస్తూ ప్రభా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి. మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన మీకు లెక్కింపలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయన. మా ప్రాణాత్మ శరీరములు నీ పాదములు చెంత పెట్టుకొని ప్రభా తండ్రి నీ ఘనమైన నామమును ప్రభా తండ్రి నాయన మా కుటుంబాల మీద, మా సంఘము మీద, మా పట్టణము మీద ప్రభా హెచ్చించుకుంటూ ప్రభా తండ్రి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి నాయన. నువ్వు అన్య జనులలో ప్రభా ఘనమైనటువంటి మహారాజు అయి ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. హల్లెలూయా. యేసయ్యా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము ప్రభా. మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, బలమైన నామాన్ని బట్టి మీకు లెక్కింపలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవా ఈ పునరుద్ధాన దినము ప్రభా తండ్రి నాయన లోకమంతా కూడా నాయన నీ బిడ్డలు నిన్ను ఆరాధించు దినము ప్రభా తండ్రి నాయన. దేవా ప్రభా తండ్రి ఇది పరిశుద్ధమైన దినముగా ప్రభా తండ్రి ఇది మాకు ఆశీర్వాదకరమైన దినముగా మీరు నాయన నియమించి ప్రభా తండ్రి మా కొరకు నాయన ప్రభా తండ్రి ఈ దినాన్ని మీరు ఎన్నిక చేశారు ప్రభా నాయన. దేవా మీకు స్తోత్రములు ప్రభా తండ్రి. ఈ పరిశుద్ధ దినములో నీ పరిశుద్ధ మందిరములో మేము నిలువబడి ప్రభా దేవా నీ తట్టు మా చేతులను ఎత్తి నీ వైపు మా మనస్సును నాయన నిలుపుకొని ప్రభా దేవా నీ పాదములు చెంత నాయన ప్రభా మేము నిలువబడి ప్రభా తండ్రి నాయన మా కొరకు నాయన మా సంఘము కొరకు మా పట్టణము కొరకు ప్రభా తండ్రి నాయన మేము నాయన ప్రభా మధ్యవర్తులుగా నిలువబడి ప్రార్థిస్తూ ఉండగా ప్రభా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఇవి నాయన ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా మా ప్రార్థన ధూపం వలన మేము చేతులెత్తుడే సాయంకాలం నైవేద్యం వలన ప్రభా మీ సన్నిధానంలో అంగీకారకృతములుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. నా పేరు పెట్టబడిన నా జనులు ప్రభా తమను తాము తగ్గించుకొని ప్రభా
ప్రభా, ఇదిగో తండ్రి వారి పాపములను ఒప్పుకొని నా మందిరంలో ప్రయాణ ప్రభా తండ్రి ప్రార్థించినప్పుడు ప్రభా నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానని ప్రభా మీ వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రభా నీ పేరు పెట్టబడిన జనులము, నీ నిబంధన జనులము, నీ రక్తములో కడగబడిన వారము ప్రభా, నీ అరచేతుల్లో చెక్కబడిన వారము, నీ రక్షణ వస్త్రమును ధరింపజేసుకొని ప్రభా తండ్రి నీ బిడ్డలుగా పిలువబడుతున్న మేము ప్రభా మీ నామంలో నిలువబడి ప్రభా తండ్రి మా దేశము కొరకు, మా పట్టణము కొరకు, మా రాష్ట్రము కొరకు నాయన తండ్రి మా బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రభా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన సియోనులో నుంచి నీ ముఖకాంతిని ప్రభా తండ్రి మీరు ప్రకాశింపజేసి నాయన ప్రభా తండ్రి మా దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం, మా రాష్ట్రాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం, ఈ లాక్డౌన్ నుంచి త్వరగా మమ్మల్ని విడుదల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన తండ్రి నాయన మీకు స్తోత్రములు ప్రభా తండ్రి నాయన అబ్రహాం నాయన లోతు నిమిత్తము మధ్యవర్తిగా నిలువబడి ప్రార్థించిన విధముగా ప్రభా తండ్రి నాయన మోసే ఇజ్రాయేలీల ప్రజల కొరకు మధ్యవర్తిగా నిలువబడి ప్రార్థించిన విధముగా ప్రభా ఇదిగో తండ్రి నాయన పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ఏకీభవించి మధ్యవర్తులుగా ప్రార్థించినప్పుడు ప్రభా తండ్రి విడిపించిన దేవుడవు అదే విధముగా ప్రభా మా దేశము కొరకు, మా పట్టణము కొరకు, మా రాష్ట్రము కొరకు, మా ప్రజల కొరకు, మా సంఘము కొరకు ప్రభా మేము మధ్యవర్తిగా నిలువబడి ప్రార్థిస్తూ ఉండగా ప్రభా తండ్రి మా మనవుని మీరు ఆలకించి అంగీకరించి ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి అబ్రహామును బట్టి లోతును కనికరించిన విధముగా ప్రభా, మోషేను బట్టి ఇజ్రాయేల్ ప్రజలను కనికరించిన విధముగా ప్రభా తండ్రి నాయన మా ప్రార్థనలు బట్టి మా ప్రజలను, మా దేశాన్ని, మా పట్టణాన్ని, మా రాష్ట్రాలను మీరు కనికరించి ప్రభా ఇదిగో తండ్రి ఈ వ్యాధిని నాయన ప్రభువా నాయన తండ్రి పూర్తిగా నాయన ప్రభా తండ్రి నిర్మూలము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి నాయన మీకు స్తోత్రములు నాయన ప్రభా తండ్రి నీ చిత్తము లేకుండా మా తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలిపోదని ప్రభా తండ్రి నీ వాక్యం సెలవిస్తూ ఉన్నారు. మరి నాయన తండ్రి మరి ఇటు వ్యాధి ప్రభా తండ్రి మా దేశం మీదకి, మా పట్టణం మీదకి కానీ, మా ప్రపంచం మీదకి కానీ ప్రభా తండ్రి మరి దేని నిమిత్తము వచ్చినదో ప్రభా మా పాపము, మా దోషము, మా అతిక్రమములు ఏవైతే నిలిచి ఉన్నాయో ప్రభా వాటన్నిటి బట్టి కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మమ్మల్ని క్షమించమని మన్నించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ వ్యాధిని తీయగల శక్తివంతుడు నీ ఒక్కడవే ప్రభా తండ్రి, ఆ వ్యాధిని నిర్మూలన చేయగల శక్తివంతుడు నీ ఒక్కడవే ప్రభా, ఆ తెగులు నుంచి మమ్మల్ని తప్పించగల శక్తివంతుడు నీ ఒక్కడవే ప్రభా, శక్తి నీకు మాత్రమే ఉన్నది కాబట్టి ప్రభా ఇదిగో తండ్రి నాయన వినయముగా ప్రభా తండ్రి నేల మట్టుకు త్రగ్గుతూ ప్రభా నీ బంగారు పాదములకు మృద్దు పెట్టుకుంటూ ప్రభా విరిగి నలిగినటువంటి ఆత్మతో ప్రభా మనస్సుతో ప్రభా తండ్రి మేము మొర్రపెట్టుచూ ఉండగా మా మనవిని, మా ప్రార్థనను మీరు ఆలకించి అంగీకరించి ప్రభా తండ్రి ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని త్వరగా విడిపించి ప్రభా తండ్రి ఇదిగో తండ్రి ఆదివారము ఆరాధన నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా మేము స్వేచ్ఛగా నాయన తండ్రి నీ మందిరమందు చేరి మేము నాయన స్వేచ్ఛగా నిన్ను ఆరాధించుకునే కృపను అతి త్వరలో మీరు మాకు కలుగజేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ ప్రభా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని సర్వశక్తి కలిగిన యేసయ్య నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్.
తరుగదుని పాపము పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కాచెను కలువరిలో కోరి కోరి నిన్ను పిలిచెను పరమరాజ్యము నీకు కదా నీతికి ఏదైనా గతి ఏదైనా వృత్తి ఏదైనా వృత్తి ఏదైనా కలువరినాడులే రక్షణ మార్గము నీతికి ఏదైనా గతి ఏదైనా వృత్తి ఏదైనా వృత్తి ఏదైనా కలువరినాడులే రక్షణ మార్గము వేదము లేని లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి వీరఖండ రిషి 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 ప్రభా విడతో ఈ వాక్యము ప్రకటించుండగా నేను అందరికీ కూడా ప్రభా చక్కగా ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా రావడానికి సహాయం దయచేయండి. ఈ మాటలు మాత్రమే ప్రభా విడుదల చేయమని ఏ శక్తి కలిగిన నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఈ దినం మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే యేసు ప్రభు శిలువలో ఎందుకు మరణించారు? యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన శిలువ మోసుకుని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. ఎబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. యెషయా గ్రంథం 53:6 కూడా. యెషయా గ్రంథము 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా రోజుల క్రితం నేను ఒక వీడియో చూశాను గుడ్ ఫ్రైడేకి ముందు. అదేంటంటే యేసుక్రీస్తు క్రైస్తవుల పాపాలను భరించడానికి ఆయన చనిపోయాడు. అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా పాపులు, వారికి నిత్య జీవం కావాలి కాబట్టి వారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మాకు అక్కర్లేదు, యేసు ప్రభు ఏప్రిల్లో పుట్టాడని ఆ డేట్ బైబిల్లో ఉందా? బైబిల్లో ఆ తారీఖు కూడా ఉండాలి కదా. లేదా యేసు ప్రభు నాకు కనిపించమని ఇలాంటి ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే యేసుక్రీస్తు క్రైస్తవుల దోషాలను మొయ్యడానికి ఆయన రాలేదు. కూలివాడైనా, కరోనాను ట్రీట్ చేసే డాక్టర్ అయినా, నరేంద్ర మోడీ అయినా వారి యొక్క పాపము నుండి విడుదల పొందాలంటే ఖచ్చితంగా రావాల్సిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు దగ్గరకు రాకపోతే
మన పాపములకు క్షమాపణ అన్నది ఎవ్వరికీ కూడా దొరకదు. చాలామంది ఈ రోజుల్లో ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే, విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్ళాలంటే రైలు ఉంది, బస్సు ఉంది, కారు ఉంది, విమానం ఉంది, మాకు నచ్చిన దాంట్లో వెళ్తాం, మీరు ఫలానా దాంట్లోనే వెళ్ళమని చెప్పడానికి మీరెవరు అని అంటా ఉన్నారు. విజయవాడ వెళ్ళడానికి రకరకాల ప్రయాణ మార్గాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ పరలోక రాజ్యం చేరాలంటే ఏ కులము వాడైనా, ఏ మతము వాడైనా కంపల్సరిగా రావాల్సినటువంటి స్థలం ఎవరి దగ్గరికంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కలుగుతాము. మన కేసీఆర్ గారు ఏమని చెప్పారంటే, కరోనా రోగి ఎవరైనా సరే ఖచ్చితంగా వెళ్లాల్సిన స్థలం గాంధీ హాస్పిటలే చెప్పారు. గాంధీ హాస్పిటల్ కాకుండా మిగతా హాస్పిటల్లో వెళ్ళరు, మిగతా డాక్టర్లు తెలియదు అని ఆయన ఉద్దేశం. పాపంలో ఉండువాడు విడుదల కావాలంటే, నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే కంపల్సరిగా యేసు ప్రభు దగ్గరికి రావాలి, తమ ప్రవర్తనను సరిచేసుకోవాలి. ఈ దినాల్లో మనము గత కొద్ది రోజులుగా మన దేశము ఏ పరిస్థితులు గుండా ఉన్నామంటే లాక్డౌన్ పాటిస్తూ ఉన్నాము. అంటే ఏం చేస్తూ ఉన్నాము, మన యొక్క సరిహద్దులను మూసేసుకుంటా ఉన్నాము, మాస్కులు ధరించాలి అంటా ఉన్నాము, ఎవరింట్లో వాళ్ళు ఉండండి, ప్రాణం చాలా విలువైంది అంటా ఉన్నారు. ఈ విలువైన ప్రాణం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, కరోనా రోగం వచ్చినా, అంటా వైరస్ వచ్చినా, లేదా ఏ వైరస్ రాకుండా చనిపోయినా, అందరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరాలని. మరి ఈ లాక్డౌన్ పాటిస్తూ ఉంటేనే ప్రజలు విలవిల్లాడిపోతా ఉన్నారు. అయ్యో మాకు ఉపాధి ఎలాగా, మేము ఎలా బయటకు వెళ్ళాలి అంటా ఉన్నారు. నీ శరీరంలో నుంచి నీ ఆత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత ఒకరోజు ఈ యేసు ప్రభు నీకు తీర్పు తీర్చి శాశ్వతంగా నిన్ను అగ్నిగుండానికి పంపించబోతున్నావు. నువ్వు కానీ ఆయన నమ్మకపోతే, నీ పాపములు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తం జరగకపోతే శాశ్వతంగా నీకు తీర్పు తీర్చి అగ్నిగుండంలోనికి పంపించబోతున్నావు. ఈ విషయాలను ధ్యానించబోయే ముందు మనం యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందామండి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు బతికారు. చివరి 6 నెలలు చాలా ఇంపార్టెంట్. అందులో చివరి వారం చాలా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. యేసు ప్రభు శిలువలో మరణించడం ద్వారా ఏమేమి సంభవాలు జరిగాయంటే, పక్షులు తమ యొక్క గోళ్ళకు వెళ్ళిపోయాయి, క్రూర మృగాలు తమ గుహల్లోకి వెళ్ళిపోయాయి. ఈ రోజుల్లో 140 సెక్షన్ ఉంది, ఎవరు తిరగొద్దు అన్నట్టుగా ఆ రోజుల్లో 140 సెక్షన్ లేదు. కానీ ఆ దేశమంతా కూడా ఏమి కమ్మిందంటే చీకటి కమ్మింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది క్రిస్టమస్ చేసుకోవడానికి. ఆయన చనిపోవడం ద్వారా క్రైస్తవులు శుభ శుక్రవారం జరుపుకోవడానికి, ఆయన తిరిగి లేచిన దాన్ని ఒక పండగగా ఆచరించడానికి చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇది క్రీస్తు ఈ లోకానికి వచ్చిన
క్రైస్తవుల దేవుడు కాబట్టి ఇది వాళ్ళకు సంబంధించిన విషయాలు. నేను క్రీస్తు దగ్గరకు రాక్కర్లేదు, నేను వేరే మార్గాలు ఉన్నాయి, నాకు రకరకాల మార్గాలు ఉన్నాయనుకుంటే చాలా తప్పు ప్రియులారా. అంతకంటే బుద్ధిహీనత మరొకటి లేదని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చుడి ద్వారా మనకేంటి ఉపయోగం? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదువుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను. యేసు ప్రభు ఈ లోకములోకి వచ్చి ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంభవాలు ఏంటంటే, ఇప్పుడు ఎలాగైతే చర్చిలు జరపకూడదు, మందిరాలన్నీ మూసేయాలి, మత సంబంధమైన ఆలయాలన్నీ మూసేయాలి, మీరు ఎక్కడ కూడుకొనకూడదు అనేటువంటి రూల్స్ ఎలాగున్నాయో, ఆ రోజుల్లో కూడా బైబిల్ని తగలబెట్టేవాళ్ళు, చర్చిల్ని పాడు చేసేవాళ్ళు, ఎవరైనా దేవుడిని ఆరాధిస్తే వాళ్ళని జైల్లో పెట్టేవాళ్ళు. అయితే మొదటి సెంచరీలో ఒక రాజు ఉన్నారండి. ఆ రాజుగారి పేరు ఏం పేరంటే కాన్స్టంటైన్. ఆ కాన్స్టంటైన్ యుద్ధం వచ్చింది. ఎవరితో యుద్ధం వచ్చిందంటే మ్యాక్సెంటేనియన్ అనేటువంటి రాజుగారితో యుద్ధం వచ్చింది. ఆ మ్యాక్సెంటేనియన్ అనేటువంటి రాజు ఎలాంటి రాజు అంటే దుష్ట శక్తులు చేతబడులు ప్రయోగించేటువంటి రాజు. చేతబడులు ప్రయోగించేటువంటి రాజు అయితే మన కాన్స్టంటైన్ చక్రవర్తి ఆలోచిస్తా ఉన్నాడు కూర్చొని. ఏమనంటే సాతాను శక్తి కంటే మించిన శక్తి ఏది అని ఆలోచిస్తా ఉన్నాడు. సాతాను శక్తి కంటే మించిన శక్తి ఏది అని ఆలోచిస్తా ఉంటే అతనికి ఆకాశంలో నుంచి ఒక దృశ్యం పగలే కనిపించింది. తనకు మాత్రమే కాకుండా తన సైన్యాధిపతికి కూడా కనిపించింది. ఏం కనిపించిందంటే ఒక సిలువ కనిపించింది. దీనిని వెంబడిస్తే నీకు విజయం వరిస్తుంది అనే స్వరాన్ని విన్నారు. కల కాదు, నిజంగానే చూస్తుండగానే వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఒక సిలువ బ్యానర్ని చేసుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమొచ్చినట్టుగా మనం చూస్తామంటే విజయం వచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు కూడా ఓడిపోతున్నావేమో, నీ పాపము ద్వారా నువ్వు ఓడిపోతున్నావేమో, నీ జీవితంలో ఏ సమస్య నిన్ను ఓడిస్తుందేమో. నాకు మార్గం ఏంటి? నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాలా, లేదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా, లేదా సమాజంలో ఉన్నతమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. నువ్వు ఎవరి దగ్గరికి వెళితే నీకు విజయం వరిస్తుందండి? క్రీస్తు దగ్గరకు వెళితేనే మాత్రమే విజయం వరిస్తుంది. కాబట్టి మీరు ఇంట్లో ఈ వార్తలు వింటున్న మీరు మీ జీవితంలో మీ బ్రతుకులో ఏది మిమ్మల్ని ఓడిస్తున్నా కంపల్సరిగా రావాల్సినటువంటి స్థలం ఏది అని నేను దేవుడి నామంలో మనవి చేస్తున్నానంటే యేసుక్రీస్తు దగ్గరకు మాత్రమే రావాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా
యేసు ప్రభువు సిలువలో మరణించడం క్రైస్తవుల పాపం కోసం వచ్చాడు అంటే వాళ్ళకి ఎలా కనపడతా ఉంది? వెర్రితనముగా కనపడతా ఉంది. అయితే రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి అంటే ఇప్పుడు మీరు చర్చికి రావాలనుకుంటే మీరు రాలేదు, బాప్తిజం తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. మాస్టర్ గారు మీ దగ్గరకు రాలేదు. తర్వాత ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మనందరూ సజీవు లెక్కలు ఉంటే ఆ కార్యక్రమాలు మనం పెట్టుకోవచ్చు. అయితే ఒకరోజు శాశ్వతమైన లాక్డౌన్ చేయబోతున్నాడు యేసు ప్రభు. ఎప్పుడు? మన యొక్క ప్రాణం తీర్పుకు గురైన తర్వాత మనం ఆయన దృష్టిలో పాపులుగా కానీ తేలితే కంపల్సరిగా ఎక్కడ ఆయన పెట్టడం మనకు జరుగుతుందంటే అగ్నిగుండంలో వేయడం జరుగుతుంది. ఆ యేసు ప్రభు ఒక మాట చెప్పారు ఆయన బ్రతుకున్నటువంటి రోజుల్లో. ఏమని చెప్పారంటే, పాతాళ లోకపు తాళపు చెవులు నా దగ్గర ఉన్నవి. నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ చేస్తేనే విలవెల్లాడిపోతున్నాం. నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ చేస్తే దొంగతనంగా బయటికి రావచ్చు, పోలీసు వాళ్ళు ఉన్నారో లేదో చూసుకొని మనం రోడ్డు మీదకి రావచ్చు. కానీ యేసుక్రీస్తు లాక్డౌన్ చేస్తే నువ్వు రైతు బజారుకు రాగలవా? చుట్టాలింటికి రాగలవా? నీ భార్యను చూడగలవా? నీ భర్తను చూడగలవా? శాశ్వతంగా ఆయన ఏం చేయబోతున్నాడు? లాక్డౌన్ చేయబోతున్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుకుందామండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, అవకాశాన్ని వినియోగించుకునేవాడు తెలివైనటువంటి వ్యక్తి. నేను అనుకోవచ్చు, నాకు డబ్బులున్నాయండి, నాకు ఎంజాయ్మెంట్ చేయాలని ఉంది, నేను ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్మెంట్ చేస్తానండి, నా ఆనందం నాదండి, మీరెవరండి, మీ చర్చలో మీ వాక్యం ఏదో చెప్పుకోండి. ఈరోజు కేరళలోని మందు బాబులంట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కోరుతున్నారంట. ఏమనంటే, మందు తాకపోతే నేను చచ్చిపోతానని నాకు రాసి ఇవ్వండి అని. అంటే వాళ్ళు దేనిలో కొనసాగాలని కోరుతున్నారు? అతిక్రమములో కొనసాగాలని కోరుతా ఉన్నారు. మరి మన యొక్క పాపం వల్ల మన ఆత్మకు మాత్రమే కాకుండా వేటికి నష్టం వస్తుందంటే, మన కుటుంబానికి నష్టం, మన మందిరానికి నష్టం, మన పట్టణానికి నష్టం, మన దేశానికి నష్టం, చివరిగా ఈ ప్రపంచానికి కూడా నష్టం. ఒక్క ఇజ్రాయేలీల్లో ఒక్క వ్యక్తి పాపం చేయగా మొత్తం అందరి మీదకి ఏమొచ్చిందంటే ఓటమి వచ్చింది. మొత్తం అందరూ కూడా ఎవరు తప్పు చేయలేదు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఆకాను అనేటువంటి వ్యక్తి. ఆకాను చేసినటువంటి తప్పు ఏంటంటే, ఆకాను చేసినటువంటి అపరాధం ఏంటంటే, శాపగ్రస్తమైన దాన్ని తీసుకొని డేరాలో ఉంచుకున్నాడు. మొత్తం అందరూ కూడా ఓడిపోయారు. అలాగే మన జీవితంలో, మన బ్రతుకులో ఏ విధమైనటువంటి శాపగ్రస్తమైనది ఉన్నా దాన్ని మనమందరూ కూడా ఏం చేసుకోవాలి? విడుదల పొందాలి. 3వ పాయింట్ మనం నేర్చుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన క్రైస్తవుల పాపములకు శాంతికరమై ఉన్నాడు అని లేదు, కానీ
ఆయన మన పాపములకు మాత్రమే కాదు కానీ సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకున్న 3 పాయింట్లు ఏంటంటే, యేసు ప్రభు శిలువ దగ్గరకు వచ్చుట ద్వారా మనకు మొట్టమొదటిగా ఏమొస్తుంది? విజయం వస్తుంది. రెండవదిగా ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. మూడవదిగా ఏమొస్తుందంటే విమోచన వస్తుంది. దయచేసి ఈ మాటలు వింటున్న మీ అందరూ కూడా మీ హృదయంలో యేసు ప్రభు శిలువ దగ్గరకు రండి. మీ జీవితంలో ఏ విధమైన బలహీనత ఉన్నా, ఏ విధమైన అతిక్రమము మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నా, నేను ఇంకా నా పాపంలోనే ఉంటాను, ఇంకా నా అపరాధంలోనే ఉంటాను అనుకోకుండా దేవుడితో సమాధానపడండి. అయ్యా, నా పాపం బట్టి ఈ దేశం మీద కరోనా వచ్చిందా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారా, నన్ను క్షమించు, నా ప్రజలు క్షమించు, అందరూ పరలోక రాజ్యంలో ఉండాలని ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం బలపరుచుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా జీవించును గాక. పాస్టర్ గారి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ప్రార్థనను ముగించుకుంటాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావం మీ పరిశుద్ధ నామమునకే కలుగును. దేవా, ఈరోజు మీరు మార్చినటువంటి ఈ ఆరాధన కొరకే మీకు స్తోత్రములు ఉన్నాయి చూస్తున్నాం. ప్రభా, మరి పరిస్థితులను మార్చి స్వేచ్ఛగా సంఘమంతా కలిసి మిమ్మల్ని ఆరాధించినటువంటి దినాలు మాకు దయచేయమని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా ఆశ్రయించండి. వాక్యం చెప్పినటువంటి మీ సేవకుని ఆశ్రయించండి. లేదా పాటలు పాడి స్తుతించి ఆరాధించినటువంటి కుమార్తెలను జీవించండి, సహాయం చేయండి. మీరే ఘనత, మహిమ, ప్రభావం మంచి రోజులు దేశానికి, ప్రపంచానికి తెచ్చి మా ప్రభు యేసు క్రీస్తు వారి దివ్యనామమున వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును సర్వలోకములను ప్రేమిస్తున్న తన పరిశుద్ధులందరూ సదాకాలం తోడైనది గాక. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తము సంపూర్ణ జీవితం